గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆనందైకర సప్రసార విలసన్ మందస్మితాస్యం కృపాపారీణం నిజ భక్త మానస నవాంభోజాత భానోదయం కాలజ్ఞాన విదగ్రణిం శివకరం కాళీ సమం సద్గురుం బ్రహ్మజ్ఞానమయం నమామి హనుమత్కాళీ ప్రసాదాహ్వయం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఓం శ్రీ గురుభ్యో నమః. పరమ పూజ్యపాద పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ మలయాళ యతీంద్రుల వారి దివ్య చరణార విందములకు శిరసా ప్రణమిల్లుతూ గురు పరంపరలో ఉన్నటువంటి స్వాములందరి దివ్య చరణార విందములకు నమస్కరిస్తూ ఇంత కార్యక్రమాన్ని మనందరి మధ్యలో మరి చాతుర్మాస్య కార్యక్రమాన్ని సంకల్పించి ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి పరమ పూజ్యపాద శ్రీ పరిపూర్ణానందగిరి స్వామివారి దివ్య చరణార విందములకు శిరసా ప్రణమిల్లుతూ వేదికను అలంకరించిన మహాత్ములు మరి శ్రీ పరమ పూజ్యపాద పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ పరమాత్మానందగిరి స్వామి వారికి, అలాగే మహాత్ములందరి స్వాములందరి దివ్య చరణార విందములకు, మాతాజీలందరి దివ్య చరణార విందములకు శిరసా ప్రణమిల్లుతూ సభలో సమావేశంలో పాల్గొన్నటువంటి సత్సంగీయులందరి దివ్య చరణార విందములకు, అందరిలో ప్రకాశిస్తున్నటువంటి సర్వాంతర్యామికి శిరసా ప్రణమిల్లుతూ సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. బ్రహ్మజ్ఞానికి ఒకదానిపైనే ఆశ, బ్రహ్మజ్ఞానికి ఒకదానిపైనే
ఆశా బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము, బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము, బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము, బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము, బ్రహ్మజ్ఞానికి ఒకదానిపైనే ఆశా, బ్రహ్మజ్ఞానికి ఒకదానిపైనే ఆశా, బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము, బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము, బ్రహ్మజ్ఞాని వినయపూర్ణుడు, బ్రహ్మజ్ఞాని వినయపూర్ణుడు, బ్రహ్మజ్ఞాని వినయపూర్ణుడు, బ్రహ్మజ్ఞాని వినయపూర్ణుడు, బ్రహ్మజ్ఞాని పరోపకారి సంతోషి, బ్రహ్మజ్ఞాని పరోపకారి సంతోషి, బ్రహ్మజ్ఞానికి ఒకదానిపైనే ఆశా, బ్రహ్మజ్ఞానికి ఒకదానిపైనే ఆశా, బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము, బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము, బ్రహ్మజ్ఞాని చేయునదంతయు మంచియే, బ్రహ్మజ్ఞాని చేయునదంతయు మంచియే, బ్రహ్మజ్ఞానిది సుఫల ఫలము, బ్రహ్మజ్ఞానిది సుఫల ఫలము, బ్రహ్మజ్ఞానిది సుఫల ఫలము, బ్రహ్మజ్ఞానిది సుఫల ఫలము, బ్రహ్మజ్ఞా సదా సదా జాగరూకుడు, బ్రహ్మజ్ఞాని సదా సదా జాగరూకుడు, బ్రహ్మజ్ఞాని సదా సదా జాగరూకుడు, బ్రహ్మజ్ఞాని సదా సదా జాగరూకుడు, బ్రహ్మజ్ఞాని అహంకార త్యాగి, బ్రహ్మజ్ఞాని అహంకార త్యాగి, అహంకార త్యాగి, అహంకార త్యాగి, బ్రహ్మజ్ఞాని
బ్రహ్మజ్ఞానికి ఒకదానిపైనే ఆశ బ్రహ్మజ్ఞానికి ఒకదానిపైనే ఆశ బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము బ్రహ్మజ్ఞానికి లేదు వినాశం మరి లేదు వినాశం మరి లేదు వినాశము బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని అనేటువంటి మహాజ్ఞాని ఏదైనా ఒక కోవకి చెందినటువంటి వాడు, ఒక రూపానికి చెందినటువంటి వాడు, ఒక కాలంలోనే ఉండేటువంటి వాడు అని ఏదైనా హద్దులతో కూడి వీరు మాత్రమే బ్రహ్మజ్ఞాని అని అనిపించుకుంటున్నారా, లేకపోతే బ్రహ్మజ్ఞానం అనేటువంటిది సర్వాంతర్యామిత్వంతో ఉన్నదా? ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని అనుభవిస్తున్నామో, బ్రహ్మజ్ఞానము ఏ గురువుల ద్వారా, బ్రహ్మజ్ఞాని ద్వారానే రావాలి. అది కూడా ఏ హృదయం అయితే బ్రహ్మజ్ఞానాన్ని అనుభవిస్తూ ఉంటుందో వారికి పేర్లేమక్కర్లా, అన్ని తానే అనుకుంటూ ఉంటారు. అందరి బాధ తనదే అనుకుంటారు, అందరిలో ఉన్నది తానే అనుకుంటాడు. ఏదైతే సర్వం అంతటా కూడా పిపీలగాది బ్రహ్మ పర్యంతము ప్రకాశిస్తూ ఉన్నదో, ఏ ఒక్కటే అయి ఉన్నదో ఆ ఒక్కటే తానుగా ప్రకాశిస్తూ ఉండేటువంటి వారు. మనం అనుకున్నాం గురు పరంపరలో మరి మలయాళేతుందుల వారు మరి ఆ గురుదేవులు వారి యొక్క తత్వము, వారు ప్రసాదించినటువంటి ఆ బ్రహ్మజ్ఞానం అనుభూతిని ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఇంకా ఎంతెంతో, ఇది కాల ప్రవాహం, కాలం నడిచిపోతున్నా కూడా బ్రహ్మజ్ఞానానికి మార్పు లేదు. జ్ఞానం ఎప్పుడు మారినటువంటి బ్రహ్మజ్ఞానం ఎప్పుడు కూడా సగుణం వాద నిర్గుణం సోపానాశైరేవం పరం బ్రహ్మాధిగచ్చతి. ఓం తత్సత్. మరి బ్రహ్మజ్ఞానం అనేటువంటిది సర్వవ్యాపకమై ఉన్నప్పుడు మనం ఎందులో ఉన్నాం? మన దేనిని ఆధారం చేసుకొని ఈ సృష్టి అంతా కూడా, ప్రపంచం అంతా నడుస్తోంది. సృష్టి అసలు సృష్టింపబడి దాని యొక్క కార్యక్రమం నడుపుకుంటూ తిరిగి మళ్ళా లయం కలుగుతోంది అంటే దేని ఆధారం చేత? మార్పులన్నీ ప్రకృతికి వస్తున్నాయి కానీ, సృష్టికి వస్తుంది కానీ
సృష్టింపబడడానికి కారణం ఏదై ఉన్నదో జ్ఞానం మాత్రం మార్పు లేదు. నేను అక్కడికి వెళ్ళేసరికి మహాత్ములు మనకి ఏమని బోధ చేస్తున్నారు? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అది బ్రహ్మ అనేటువంటిది సత్యస్వరూపమై ఉన్నది, బ్రహ్మ అనేటువంటిది జ్ఞానస్వరూపమై ఉన్నది, బ్రహ్మ అనేటువంటిది అనంతమై ఉన్నది. కాబట్టి త్రికాల బాధితమైనటువంటిది. ఈ మార్పులు చేర్పులు ఎన్ని జరుగుతున్నా అందరిలోనూ అది ఉంటేనే ఉన్నది అనేటువంటి ఉనికి మనకి కలుగుతోంది. దేహధారికి ఉన్నది అనేటువంటి ఉనికి ఎంతవరకు వస్తుంది? ఎప్పుడు లేదంటున్నారు. ఇది చైతన్య స్వరూపంలో చైతన్యమై ఈ ఉపాధిని ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉన్నది అనేటువంటి అస్థి అనేటువంటిది మనకి అవగతమవుతోంది. మరి ఎప్పుడు ఉండట్లేదు? మళ్ళా ఈ చైతన్యం అనేటువంటిది ఎప్పుడైతే ఈ ఉపాధిని దీని కర్మవాసన తీరిపోతుందో అప్పుడు ఈ ఉపాధిని ఏమంటున్నావు? ఎవరు చూసినా అయిపోయింది, లేదిక నో. అక్కడ ఏమున్నది? దాన్ని ఎప్పుడు తీసుకువెళ్తారు, ఎప్పుడు దానికి తజమా కార్యక్రమం చేయిస్తారు అనేటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే కారణమైందే తప్ప, కొంత సాధనకు ఇది కారణమైందే తప్ప మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది. ఏదైతే జన్మ వచ్చిందో, దేనికైతే పుట్టుక అనేటువంటిది కలిగిందో తిరిగి మరణం అనేటువంటిది తప్పదు. కానీ జనన మరణాదులకు మధ్యలో ముందుగాను తర్వాత కూడా ఉన్నటువంటిది సర్వకాల సర్వావస్థల్లో కూడా ప్రకాశించేటువంటిది ఒకటే జ్ఞానం అనేటువంటిది. ఇప్పుడు అటువంటి జ్ఞానము ప్రతి విషయంలో, ప్రతి కదలికలో, ప్రతి శ్వాసలో ఎవరైతే దానిని గమనిస్తూ ఉంటారో, గుర్తిస్తూ ఉంటారో, అందరి ఎడల అటువంటి అనుభూతిని పొందుతూ ఉంటారో అటువంటి స్వరూపం ఏమైంది? బ్రహ్మజ్ఞానం. మనం ఇంత జ్ఞానాన్ని మనం ఇప్పుడు పంచుకుంటున్నామంటే ఇప్పుడు మనకి ఇగో ఈ గురు పరంపరని ప్రసాదించినటువంటి మహాత్ములు మన మధ్యలో ఉన్నారా? లేకపోతే లేకుండా పోయారా? ఎక్కడికన్నా ఉన్నారు. ఉండబట్టే మనం ఉన్నాం. రామకృష్ణాదులు ఉన్నారు, లేకపోతే మనం లేము. ఎందుకంటే రామ అంటే ఒక ఆనందం కలుగుతోంది మనకి, కృష్ణ అంటే ఆనందం కలుగుతోంది, అమ్మ అంటే ఆనందం కలుగుతోంది. మీరు కేవలము కన్న అమ్మని ఈ ఉపాధి అంతవరకే చూస్తే లేదు అని ఉపాధిని చెప్తున్నారు తప్ప అమ్మ గుర్తులు పోయినాయా? అమ్మ చెప్పిన పాఠాంతరం పోయిందా? అమ్మ చూపించింది మనకి ఏమని? దేవుడంటే ఇలా ఉంటాడు, దివ్యంగా ఉంటాడు నాయన. ఈ ఉపాధిని కాపాడుకోవడం కోసమే కాస్త పప్పన్నం నెయ్యన్నం. కానీ ఈ పప్పు నెయ్యి అన్నం తినడానికి కారణము లోపల ఉన్నవాడే. లోపల వాడు లేకపోతే ఇది తినిపించడానికి ఇదేమీ లేదు, తినగలిగేటువంటిది కాదు ఇది. పళ్ళెం ముందు పంచపక్ష పరమాన్నాలు పెట్టుకోవచ్చు, కానీ యోగ్యత ఉండాలి. దానికే మహాత్ములు చెప్పారేమని? ఏది దానే దానే పేరు ఖానే కావాలా నామ్ లిఖాత. ప్రతి ధాన్యం మీద, బియ్యపు గింజ మీద వ్రాసి ఉంటుందట మనం ఏం తినాలో ఏంటో. అది లేకపోతే మనం తినలేము. ఎవరి అనుగ్రహం చేత మనం కదలగలుగుతున్నాం, ఎవరి అనుగ్రహం చేత వినగలుగుతున్నాం, ఎవరి అనుగ్రహం చేత చూడగలుగుతున్నాం, ఎవరి అనుగ్రహం చేత మాట్లాడగలుగుతున్నాం, ఎవరి అనుగ్రహం చేత వినగలుగుతున్నాం, ఎవరి అనుగ్రహం చేత మనం మహాత్ముల మధ్యలో కూర్చోగలుగుతున్నాం, ఎవరి అనుగ్రహం చేత మహత్తరమైనటువంటి గొప్పదైనటువంటి జ్ఞానాన్ని మనం వినడమే కాదు, స్వరూపం నువ్వై ఉన్నావు అనేటువంటి నిజమైన గుర్తుని మనం గుర్తించగలుగుతున్నాం. ఎందుకంటే ఇవన్నీ మార్పు వస్తున్నాయి, కానీ నేను అనేటువంటి దానికి చిన్ననాటి నుంచి పోయేంత వరకు మార్పు లేదు. ఎవరు గుర్తింపజేస్తున్నారు మనకి? అందుకని కేనోపనిషత్తు కూడా దాని గురించి చెబుతుంది. ఏది ఉన్నది అది అన్నిట్లోనూ ఉండేది, ప్రకాశిస్తోంది. కనిపించే గోళకము దీనికి చెవికి చిన్నప్పుడు ఇంత చెవి ఉంది, పెద్ద అయిన కొద్ది చెవి కూడా పెద్దదైంది, తర్వాత అది వాడిపోతుంది కూడా. ముసలి ఇది ఎప్పుడు ఏమవుతుంది? ఏది మంచి యవ్వనంలో ఉన్నప్పుడు గట్టిగా ఉంది, ఇప్పుడు ఏలాడుతూ ఉంటుంది. ఇంకొంచెం అయితే
ఇంకా వేలాడుతుంటుంది. ఇదే దేహం, దేహంలో మార్పు ఉంది. కానీ దీనిలో ఉన్న స్పర్శ శక్తిని ఇచ్చేటువంటిది, చెవికి వినే శక్తిని ఇచ్చేటువంటిది, కంటికి చూసే శక్తిని ఇచ్చేటువంటిది ప్రజ్ఞ అన్నారు. దాన్ని ఏమన్నారు? ప్రజ్ఞ అన్నారు. ఇటువంటి గుర్తింపుని మనకి ఎవరు గుర్తింప చేస్తున్నారు? దీనందరికీ లోపలి తీసుకెళ్ళి అసలైన నిజమైన సైన్స్ ఇదే, వేదాంతమే. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతి. ఈ చెవులు ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకి, కనిపిస్తున్నాయి. కానీ చెవుల్ని ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటున్నామో వినికిడిని బట్టి ఉంటుంది. నిజమైనటువంటి శ్రవణం, ఆధ్యాత్మిక చింతనని మనం ఎప్పటికప్పుడు వింటూ మన జీవితాన్ని సరిచూసుకుంటే చెవులు కలిగినందుకు ఆనందము, మహాత్ముల యొక్క అనంతమైనటువంటి స్వరూపాన్ని దర్శిస్తూ అందులో ఉన్న దార్శనికమైనటువంటి అనుభూతిని మనం పొందితే కళ్ళు కలిగినందుకు ఆనందం కలుగుతుంది. శరీరం చేసుకునే సేవ చేసుకోగలిగితే మహాత్ముల దగ్గర శరీరానికి కలిగినందుకు తృప్తి కలుగుతుంది. వచ్చింది 3 సార్లు తినడానికి, 6 సార్లు వెళ్ళడానికిరా, విషయాదులు అనుభవించడానికి. ఉన్నదంతా ఏమైపోతుందో తినడానికి కాకపోతే తిరిగి ఏం చేస్తుంది మరొకసారి అదే వికారం కలుగుతుంది. తిన్నదే తినగలుగుతున్నామా? మనకి ఇష్టమైనటువంటి ఏది రసగుల్లా చాలా బాగుంటుంది, గులాబ్ జామ్ చాలా బాగుంటుంది, వచ్చేంత వరకు చాలా బాగుంటుంది. ఒక ఇంత గిన్నెచ్చి తినమంటే ఏమవుతుంది? అది మరి బాగుంటుందిగా. మహాత్ములండి అలా దేని మీదైనా కనుక ఉంటే కూడా మా గురుదేవుల దగ్గర చూశాను నేను. మళ్ళా దాని మీద మనసు పోకుండా గిన్నెచ్చి నీ సంగతి తెలుసు కదా తినిపించిన రోజులు ఉన్నాయి. తిను, లేదు నీ తినలేను, నువ్వు తినగలవనే తిను పెట్టేవారు మా గురుదేవులు. వాళ్ళు ఏడుస్తూ తినడమే. ఆ ఏడుపు దేనికో తెలుసా? చుట్టూ వాళ్ళకి పెట్టకుండా నాకే గిన్నెంతా పెట్టారు. అందరూ నా వంకే చూస్తున్నారు. దేహాభిమానం. తినలేక కాదు, అక్కడ సంతోషం కాదు. ఓ పక్కన ఎవరికీ లేకుండా నన్ను పిలిచే గిన్నె ఇచ్చారు, డబ్బా ఇచ్చారు, సంతోషమే. కానీ నా పక్క వాళ్ళందరూ నా వంకే చూస్తున్నారు. నువ్వు తినగలవలే అని తినబెడుతున్నారు కదా. దేహాభిమానం అడ్డొస్తుంది అక్కడ. గూట్లోకి వెళ్ళి తినమంటే తింటాం, కానీ అందరంతా తినమంటే తింటాం. మరి దిష్టి కాదు, ఎలా పోతుందండి ఈ దేహాభిమానం? దేహం మీద వాసన ఎంత గొప్పది ఇది. అందుకని ఇవన్నీ కడిగేస్తారు మహాత్ముల సన్నిధిలో ఉంటే. జ్ఞానం అంటే ఏంటి? చెప్పుకునేది జ్ఞానం కాదు. చెప్పుకున్నంత మాత్రం చేత జ్ఞాని అయిపోమనం. దాన్ని అనుభవిస్తేనే జ్ఞానం అవుతుంది. కేవలం అనుభవైక వైద్యమైనటువంటి. అందుకని అనుభవించాలి. అనుభవించినప్పుడు ఎలా ఉంటుంది? అందుకనే మహాత్ములు చెప్పినట్టు చేయాలి, ఇది చెప్పినట్టు వినాలి, పెట్టినట్టు తినాలి, చచ్చినట్టు పడి ఉండాలి. ఈ 3 చేస్తున్నామంటే అక్కడే వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే వారికి తెలుసు మహాత్ములు పాదాశ్రయం చేయటం కాదండి, వారి పాదాలు మనకి, వాళ్ళ పదములు మనం ఏనాడు చేసి పెట్టుకున్నామో డబ్బులు పెట్టి కొంటే వచ్చేది కాదు ఇది. ఈ పాటికి అమ్మితే ఏ బిర్లా తాత వాళ్ళు కొనేసుకునేవాళ్ళు. అవి బజార్లో అమ్మబడవు. మనసు ఉండాలి ఇక్కడ, మంచి సద్భావన ఉండాలి అక్కడ. మహాత్ముల సన్నిధికి వెళ్తే ఏమంటారు తెలుసా? మా గురుదేవులు అంటుండేవారు, ఎవరైనా ఇంటికి వెళ్తే ఏమండి మీకు అన్నీ ఏర్పరిచామండి, వంట కూడా రెడీ చేసామండి, అన్నీ అవి పెట్టామండి, ఈ పెట్టామండి అంటుంటే మా గురుదేవులు అంటుండేవారు, నన్ను కాదయ్యా మీరు చూసేది, వెంట వచ్చిన భక్తులు ఉన్నారు చూడండి, వాళ్ళకందరికీ అన్నీ బాగా చేశారో లేదో ముందర వారికి చూసుకోండి. వారందరికీ బాగా చేస్తే అప్పుడు నాకు చేసినట్టు. మహాత్ములు త్యాగ పురుషులు. మహాత్ములు త్యాగం ఉంది అక్కడ. త్యాగం ఉంది కనుకే నిజమైన తృప్తి ఉంది ఇక్కడ. కాబట్టి అందుకనే బ్రహ్మజ్ఞాని అనేటువంటి వారు ఎలా ఉంటారు అంటే, అది నువ్వు కూడా అటువంటి బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటేనే వారిని గుర్తించే అవకాశం వస్తుంది. లేకపోతే ఎంతవరకు అంటే మామూలు మానవుడిలాగా చూసి ఎలా వస్తుంది అంటే, నరుడని చూచినావో గురునాథు కృతార్థత నొందజాలవు, ఈశ్వరుడని నమ్మినావో అలా బ్రహ్మ పదార్థమెరుంగవచ్చు, నీ సరియగు లక్ష్యమొక్క
ఒక్కటియే చాలును సాధనలెల్లగూర్చు ఈశ్వరుడని నమ్మి భక్తి మనసా గురుపాదములాశ్రయింపుమా. ఇందులో సంస్కృతం ఉందా చెప్పండి? అంటే చదువుకోవాలా బాగా మనం? దానికి పట్టు చీరలు కట్టుకోవాలా? లేకపోతే ఏమైనా సూటు బూటు వేసుకోవాలా? లేకపోతే మనకి ఏమన్నా కోట్లు ఉన్నాయని బాగా పెద్ద పెద్ద కార్లు వేసుకొస్తే ఏమన్నా అర్థమవుతుందా? ఇది దేనివల్ల రాదు. నేను అనేది కేవలము పరమాత్మ సేవ కోసమే పుట్టింది, జన్మించింది. ఎప్పుడు అటువంటి పరమాత్మ సేవ మనకి లభిస్తుంది? మనం ఏమంటున్నాం? అంతా చేసిన తర్వాత కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్లోకం వచ్చి చదివేస్తున్నామా లేకపోతే నిజంగానే చేస్తున్నామా? కాయేన వాచా మనసేంద్రియైర్వా, త్రికరణ శుద్ధిగా మనం ఇంతవరకు చేసినటువంటి పూజ. గురుదేవులు అంటూ ఉండేవారు, కాస్త వెళ్ళి కాస్త ఆశ్రమాన్ని పరిశుద్ధం చేసి వస్తే ఇంకా పూజ లేదంటే ఇది 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 దీన్ని ఏమంటారు అంటుండేవారు. దీన్ని ఏమంటారు? ఇప్పటిదాకా తుడిచొచ్చావు కదా, దాన్ని ఏమంటారు? పూజలో భాగమే అది కూడా. నువ్వు హాయిగా కడిగొచ్చావు, దాన్ని ఏమంటారు? అది కూడా పూజలో భాగమే. వంట చేసి వచ్చావు, ఏమంటారు? నివేదన కోసమే కదా వంట చేసింది, పూజలో భాగమే అది. ఎవరో తెచ్చిస్తే మనం పెట్టడం కాదు, కాస్త అవసరమైతే మనం కూడా చేసేట్టుండాలి. దానిలో ఉన్న పరమాత్మ తత్వాన్ని మనం అనుభవించాలి, గుర్తించాలి, అనుభవించాలి. అప్పుడు అది మహత్తరంగా ఉంటుంది. ఇంకా చెప్తూ ఉండేవారు, పండరీపురం వెళ్ళిన తర్వాత అందరినీ చంద్రభాగా నది స్నానాన్ని తీసుకువెళ్ళారు. అంటే మహాత్ములందరూ ఇదే కోవలో ఉంటారు కాబట్టి చెప్తున్నా. కాస్త దండి స్వామివారు, మేము మలయాళ స్వామివారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. వారి గురువుల గురించి చెప్తుంటారు. మేము మా పాదం వేరు కానీ పదములు ఒక్కటే. అంటే రూపానికి లోబడ్డాం కాబట్టి, ఏదో దేహం కలిగింది కాబట్టి ఏమో మహానుభావులు అనేక రూపం అంతే. ఎన్ని రూపాలు అంటే ఎన్ని రూపాలు కాదు. రాముడు ఎంతమందినండి, విశ్వామిత్రుడు, వశిష్ఠుల వారు, మరి ఎంతమంది ఉన్నారు. అందుకని స్వామి అన్నారు, అందరినీ చంద్రభాగా నది స్నానాన్ని పంపించి, నాకు కూడా కొంచెం నది స్నానం అంటే ఇష్టంగా ఉండేది. నేను కూడా గబగబా చక్కగా అన్ని స్వామివారికి బట్టలు సర్ది పెట్టుకుని, అదే తుండు గట్రా పెట్టుకుని రెడీ అయి నుంచున్నాను. పద వెళ్దాం అంటారేమో. నేను అందరూ వెళ్ళిపోయిన తర్వాత నీళ్లు రెడీ చేసేవా అన్నారు. ఉన్న సత్రంలో నీళ్లు రెడీగా ఉన్నాయా అన్నారు. వెంటనే మనసులో, మానవులేం కదా, జీవుడు, అదేంటి నదీ స్నానం అని అందరినీ పంపించారుగా పదని, ఇప్పుడు మళ్ళీ నీళ్లు రెడీ చేసావా అంటున్నారు. ఓహో, స్వామి అయితే స్నానానికి బయలుదేరారు కోసం అని వెంటనే, ఎందుకంటే మహాత్ముల దగ్గర చెప్పినట్టు చేయడమే కానీ ఎదురు ప్రశ్న వేయడం కానీ మళ్ళీ ఏంటని అసలు రాకూడదు. ఈ భావన రావడమే తప్పు మనకి. వెళ్ళి ఆ బాత్రూంలో నీళ్లు రెడీ చేసి వచ్చేసాను బయటికి. వచ్చిన తర్వాత మళ్ళీ పిలిచి ఏమనుకుంటున్నావు అన్నారు. అంటే ఇంకెందుకు, అవకాశం ఇచ్చారు కదా, దీన్ని కడిగేయడమే. అక్కడ తప్పైపోయిందండి, అందరూ చంద్రభాగా నదికి స్నానాన్ని పంపించారు కదా, అందుకని స్వామి తమరు కూడా స్నానానికి బయలుదేరుతున్నారు అనుకున్నాను, ఇది మళ్ళీ నీళ్లు పెట్టమన్నారని భావన వచ్చింది. ఇప్పుడు ఆ నీరు చంద్రభాగా నది కాదా అన్నారు. అంటేను చంద్రభాగా నది. నువ్వు అలా అర్ధార్థంగా తల ఊపక్కర్లా. నువ్వు కలశ పూజ చేస్తున్నావు కదా, నీ కలశంలో నీరు ఎక్కడ నీరు పెట్టుకొని నువ్వు మంత్రయుక్తం చేస్తున్నావు దాన్ని? నీ పల్లెటూరులోనో ఇంకెక్కడో ఉండి నీ నూతి నీరు తెచ్చుకొని కలశస్య ముఖ్య విష్ణు అని కలశానికి పూజిస్తున్నావు. లోపల ఉన్న నీటిని గంగే జయమునే చేయవా అని పెద్ద పెద్ద మంత్రాలు చదువుతున్నావు. మరి ఇక్కడ వచ్చి పుణ్యక్షేత్రంలో ఈ తీర్థం ఎక్కడి నుంచి వస్తోందని చేస్తున్నావు నువ్వు. మనం చేసే ప్రతి క్రియలోనూ భగవంతుని గుర్తిస్తూ చేస్తే అది గంగ కాకుండా పోతుందా? ఎవరి ద్వారా తెలుస్తుందండి మనకి ఇవన్నీ? గురు పరమాత్మ ద్వారా తెలుస్తుంది. అందుకనే గురువులను ఆశ్రయించాలి.
మనకేంటంటే ఈ బయట ఉన్నటువంటి రూపాలను చూడటం అలవాటైపోయి వచ్చారండి, కూర్చున్నారండి, మంచిళ్ళు తాగారండి, వారు పాలే తీసుకుంటారంటండి, భోజనమే తింటారంటండి, వారికంటండి అదంటండి ఇదంటండి, మనకి ఇవే అలవాట్లు అయిపోతున్నాయి. లేదు, మనల్ని అనుగ్రహించడానికి గొప్ప గొప్ప కావాలంటే మనం ఎక్కడికో అంత పెద్దవాళ్ళం కాలేమని మనలో ఒకరిగా ఇమిడిపోయి మనకి చేసుకోగలిగినటువంటి విధంగా అంత మహాస్వాములు కూడా మనకి అందుబాటులోకి వచ్చి మన సేవలు అందుకుంటూ మన జన్మ నుంచి వస్తున్నటువంటి కర్మనాశనం ఎలా అవుతుంది? మన ఇంట్లో మనవాళ్ళో, బావలో, అక్కలో, మావయ్యలో, బాబాయ్లో వీళ్ళెవరైనా దేహం గురించి మాట్లాడతారండి? దేహవాసన పోయే అవకాశం ఉంది అక్కడ? అయ్యో అదేంటండి ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నారు, సోఫా ఇస్తే బాగుండేది కదండి అంటారు కదండి. అంటే దేనికండి అక్కడ? దేహాన్ని ఇంకా కుషన్ మీద చేస్తున్నారు. అయ్యో మీకు దిండు కూడా ఇస్తామండి, దేని గురించి అక్కడ? దీన్ని ఇంకా సుఖపెట్టి దీనికి అనురాగం కలిగిస్తున్నారు దీని మీద. రేపు మరి అంతా పోయిన తర్వాత కింద పెట్టి దీపం పెడతారే, కింద పడుకోబెట్టి దీపం పెడతారే, అప్పుడు చీమలు కూడా వెళ్ళి దానికి పడతాయేమని చుట్టూ కాస్త గమేక్షణ వేయటానికి కూడా వెనకాడరే. మరి ఈ రూపం ఉన్నప్పుడు, నువ్వు తిరుగుతున్నప్పుడు, నీవు చేస్తున్నప్పుడు, అందుకని మన జీవితం ఇందులో ఉన్నప్పుడే, మనం దేహధారులమై ఉన్నప్పుడే ఈ దేహంలో ఉన్నటువంటిది సర్వవ్యాపకమైనటువంటిది అది ఏదై ఉన్నదో మనకి మహాత్ములు చెవులు ఇల్లు కట్టుకు చెప్తున్నారు. అందుకని అటువంటి విషయాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తించాలి. బ్రహ్మజ్ఞానికి లేదు వినాశం. ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు? వెళ్ళటానికి స్థలం ఎక్కడదండి? మన అనుభవం ఉంది అక్కడ. మన గురువులు సర్వవ్యాపకులై ఉన్నారు. సర్వవ్యాపకులై ఉన్నప్పుడు ఇంతవరకేని అనడానికి ఎక్కడి నుంచి వస్తుంది? అది ఇంత కాదు, అది ఆది మధ్యాంతరహితమైనటువంటిది, అది అనంతమై ఉన్నటువంటి. కాబట్టి అటువంటి అనంతమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని అనుభవించడానికి ఎంత కావాలంటే సూక్ష్మం చాలు, సూక్ష్మ దృష్టి కావాలి. మా గురుదేవులు అంటుండేవారు, న్యూక్లియర్ బాంబుకి మందు సూది మొన ఎంత ఉంటుందో సూది మొన మీద ఉన్నంత మందు వేస్తారట. కొన్ని దేశాలు ఏది అప్పుడు వేసారుగా న్యూక్లియర్ బాంబుతో జపాన్లో బోళ్ళంతా నాశనం అయిపోయింది. ఎంతమందిది సూది మొన మీద ఆ మొనతో తీస్తారట, ఆ మొనకుంటుందట. మనకు కూడా బ్రహ్మజ్ఞానాన్ని నేర్పించడానికి మనస్సు ఎంత సూక్ష్మం, అది ఎంత సూక్ష్మమో అంత అనంతం. అది ఎంత సూక్ష్మం. నువ్వు ఇక్కడే కూర్చుంటావు, చిన్న భావన కలుగుతుంది, అది దానితో నీకు చికాకన్నా తెప్పించవచ్చు నీ మనస్సు, లేదంటే ఆనందమకరందాన్ని కూడా తెచ్చిపెట్టవచ్చు. కారణం ఏది? నువ్వు బాగానే ఉన్నావు, హాయిగా కూర్చున్నావు, మహాత్ముల ముందు సభ జరుగుతోంది, బయట ఎవరికి తెలియదు. కానీ దీని దుఃఖమో, దీని సుఖమో, దీని ఆనందమో, దీనికి ఏం కలుగుతుందో ఎవరు అనుభవిస్తున్నారు? ఏ మనస్సుకి అటువంటి భావన కలుగుతోందో ఆ మానవుడే అనుభవించు. అందుకని బ్రహ్మజ్ఞానైనటువంటి వారికి లేదు వినాశము, కానీ ఆశ మాత్రమే ఉన్నది. ఏది? తనంతటి వాళ్ళు కావాలి, ఒకదానిపైనే ఆశ. ఎంత వినయ విధేయతలండి వారి దగ్గర చేర్చుకోవాలి మనం. ఎంత వినయ విధేయతలు, ఎంత పరిపూర్ణులు వారు. తర్వాత వారు చేయునదంతయు మంచియే, వారు చేసే ప్రతిదీ కూడా మంచిదే, మన మంచి కోసమే. బ్రహ్మజ్ఞాని సదా సదా జాగరూకుడు, అండర్లైన్ చేసుకోవాలి. ఏముందండి, పొద్దునే కాస్త అనుష్ఠానం చేసుకుంటే అయిపోతుందండి. తర్వాత కాస్త ప్రసాదం వస్తుంది, లఘు ప్రసాదం, అది తీసేసుకునేది. తర్వాత మళ్ళీ కొన్ని గంటలు, మళ్ళీ ఒక 3 గంటలు ఎంతో కాస్త అక్కడ కూర్చుని శ్రవణం చేస్తే అయిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం 12:30 కల్లా మనకి మహాప్రసాదం దొరుకుతుంది. అంటే అలా అనుకుంటే కుదురుతుందా? కాదు. ప్రతి సెకను, ప్రతి కనురెప్ప పాటు కూడా మన జీవితాన్ని మహాత్ముల సన్నిధిలో ఉన్నందుకు సద్వినియోగపరచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నంత కాలంలో మనం సద్వినియోగపరచుకుంటే అది తర్వాత మనకి ఏమవుతుంది? అనుభవం అవుతుంది. ఇక్కడ సరిగ్గా మనం కనుక దీన్ని ఏది ఒళ్ళంతా చెవులు చేసుకుని మనస్సుని భద్రంగా చేసుకుని వింటే అది తిరిగి మనకేమవుతుంది? ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా అది అనుభవం అవుతుంది. తిరిగి దానిని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ఈ టేప్ రికార్డులు కరెంటు కావాలి, బ్యాటరీ కావాలండి. ఇందులో ఉన్న టేపుకి ఏం కావాలి?
నీ ప్రయత్నం ఉంటే చాలు. అందుకని మన సాధనా విషయంలో చేసే ప్రయత్నాన్ని పురుష ప్రయత్నం అన్నారు. అంతేగాని సంపాదించి కోట్లు సంపిస్తే పురుష ప్రయత్నం చేశాడండి అని రూపాయలు సంపాదించడానికి పురుష ప్రయత్నం అక్కర్లా. కాస్త తెలివితేటలు, చదువులు అలాంటివి ఉంటే చాలు. కానీ ఇది పురుష ప్రయత్నం ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు బజార్లో ఉండొచ్చు, కానీ నీ మనసు బజార్ అవ్వకూడదు. నీ పడవ నీళ్ళలోనే ఉండొచ్చు, కానీ పడవలోకి నీరు రాకూడదు. అందుకని మనం వెళ్ళొచ్చు బజార్లోకి వెళ్ళకుండా ఇక్కడ ఉండి దాని గురించి ఆలోచిస్తే అది ఇంకా పెద్ద దోషం అవుతుంది. కొన్ని వెళ్ళు, నీ స్వధర్మం ఎంతవరకు కావాలో, ఏవి ఎంతవరకు కావాలో నిగ్రహించి తెచ్చుకో. ఒక ఆయన బజార్కి వెళ్ళట, ఇంట్లో గబగబా రాయడానికి పెన్నును ప్యాడ్ కావాల్సి వచ్చిందంట, కాగితం కావాల్సి వచ్చిందంట. గబుక్కని కనిపించలా, వీధిలో షాపులు ఉన్నాయని గబగబా కొనుక్కోవడానికి వెళ్ళాట. కొనుక్కోవడానికి వెళ్ళిన వాడు దీని సంగతి మర్చిపోయాడు. అక్కడ అట్రాక్షన్స్లో పడిపోయి చాలా చాలా కనిపిస్తాయి. ఇవి కావాలి, అవి కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. ఇది మాత్రం అసలు వెళ్ళిన పని మాత్రం పూర్తవలేదు. బస్తాలతో సామాన్లు వేసుకొచ్చాడు, జేబులో ఇంత పర్సులో ఉన్న డబ్బులు ఖాళీ అయిపోయాయి. ఇంకొక ఆయన వెళ్ళాట, వెళ్ళి ఇది కొనుక్కుంటూ పనిలో పని ఇది కొనుక్కుంటూ ఇంకా ఏవో కావాల్సినవి కూడా కొనుక్కున్నట్ట. సరే, ఆయన పని అయిపోయింది. ఇంకొక ఆయన ఉన్నాడు, అసలు ఆయన దేనికొచ్చి వెళ్ళాడో, దేనికోసం వెళ్ళాడో అది మాత్రమే కొనుక్కుని ఇంటికి వచ్చాడు. పని అయిపోయింది. ఇల్లు స్టోర్ కాలా? మనందరం ఇల్లు స్టోర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు సూపర్ మార్కెట్లు వచ్చిన కొద్ది చాలామంది ఇల్లు చూస్తున్నాను నేను. ఒకదానికి వెళ్తారు, మర్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, వెళ్ళిన పని మర్చిపోతారు, అక్కడ ఉన్నవన్నీ వేసుకొస్తారు బళ్ళు. ఇప్పుడు ఇంట్లో అది స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం కూడా అంతే. మనకు కావాల్సింది ఏంటి? తన్ను తాను గుర్తించి అంతకన్నా గొప్ప విషయం ఏమైనా ఉన్నదా? నిద్రపోతున్నాం అంటే ఎవరికోసం నిద్రపోతున్నాం? ఆహారం తీసుకుంటున్నాం అంటే ఎందుకోసం తీసుకుంటున్నాం? కాస్త కాఫీ కావాలంటే ఎవరి కోసం తాగుతున్నాం? కొబ్బరి నీళ్ళు కావాలంటే ఎవరి కోసం తాగుతున్నాం? మన కోసం మనం తాగుతున్నాం. అలాగే మన ఇల్లు చక్క పెట్టుకోవడం కోసం, ఈ ఇల్లు ఈ మాత్రమైనా లొంగినప్పుడే కాస్త పరమాత్మ చింతన, పరమాత్మ యొక్క పారాయణ, కొంచెం పరమాత్మ యొక్క తత్వాన్ని కాస్త విచారణ చేద్దాం అనేటువంటి సద్భావన కలిగింది. దానికోసం వెతుక్కోవడానికి వెళ్ళి చక్కగా అది ఆకలింపు చేసుకుని దాంతో పాటుగా వెళ్ళిపోవాలి. ఆయన ఉత్తముడు అన్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు, వింటున్నట్టుగానే ఉంటాడు, రాసుకోవటం కూడా చేసుకోవచ్చు బాగా, కానీ వింటున్నట్టుగానే ఉంటాడు. కానీ చుట్టూ వాళ్ళు ఎవరు వచ్చారు, ఏమిటి, వాళ్ళ కోళ్ళు ఏం చేసింది, వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఇవి కూడా అమ్మలక్కల కబుర్లు అన్నీ వేసుకున్నాడు. వెళ్ళాడు, మధ్యముడు అవుతాడు. అసలు వచ్చిన పని మర్చిపోయాడు. అక్కడికి వెళితే మా వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరినీ కలిసి రావచ్చని వచ్చేవాడు కొంతమంది ఉంటారు. వాడు అధమాధముడు. ఎందుకంటే వచ్చిన పని ఎందుకు? ఇక్కడ నేర్చుకోవాల్సిందేంటి? మన గుడికిది, మహాత్ముల సన్నిధికి వెళ్ళింది దేనికి? అందుకని మన మనస్సు పరిపక్వత కోసం ముందర మనకి ఏది కావాలో మన నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం అక్కడ ఎంతవరకు మనం అటువంటి ప్రయత్నంలో మనం సేకరించుకోగలుగుతున్నామో మనం జాగ్రత్త పడాలి. మరి గోపికలు, గోపాలురు ఉన్నారంటే ఎట్లా జాగ్రత్త పడ్డారు? వాళ్ళకి సంసారాలు ఉన్నాయి, కానీ సంసారాల్లో ఉన్నప్పటికీ కూడా సమ్యక్ సారం అంటే ప్రపంచమంతా ఉండుగాక, నువ్వంటూ లేకపోతే ప్రపంచం ఎంత ఉండి మాత్రం ఏం లాభం? అలాగే మనకి ప్రకాశం ఇచ్చే పరమాత్మని మాత్రం, ఆ పరమాత్మనే తేజాన్ని మాత్రం, దీపం మాత్రం వాళ్ళ హృదయంలో దృఢంగా ఏర్పరచుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, తింటున్నా, తాగుతున్నా, ఏం చేస్తున్నా, ప్రతి కదలికలో కృష్ణ 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 కృష్ణ. మన ఆర్ష సాంప్రదాయం ఎంత గొప్ప నామాలండి! ఎంత గొప్ప నామాలతో మనకి భగవంతుడు సృష్టింపబడ్డాడో. మన సృష్టించి మళ్ళా తేలికగా అలవోకగా మాధుర్యాన్ని ఒలకబోస్తూ హాయిగా అన్నిటిలోనూ కృష్ణుని దర్శించారు. ఇప్పుడు ఈ టీవీలేంటి? టీవీలో నీకు కావాల్సింది నిన్ను తరింపజేయడం కోసం, నిన్ను ఉద్ధరించడం కోసం, అందులో ఏం లేదు. కానీ వాళ్ళు చూశారు టీవీ, కృష్ణ టీవీ చూశారు. ఎక్కడ చూశారు? ఆవు పొదుగులో చూశారు, ఆవు కొమ్ములో చూశారు, ఏది పాల భాండంలో చూశారు, మజ్జిగ చేస్తూ చూశారు, వెన్నపూస తీస్తే అందులో చూశారు.
అంతరే కృష్ణుడే, కృష్ణమయం. మరి ఆ ప్రభువుని గురించి మనం తెలుసుకోవాలి అంటే నీ ప్రయత్నం ఎంత కావాలి? కనీసం సజ్జన సాంగత్యంలో నీ తోటి వారు నీకు గుర్తింపజేసేటువంటి ఆ భగవత్ తత్వమయందు నీకు వినికిడి, ఆవేదన, ఇది ఆనందము, దానికోసం పరుగుపెట్టు. తోటి వారిలో ఉన్నటువంటి ఆనందాన్ని, నిజతత్వాన్ని గుర్తించు. వారితో కలిసి, అందుకని మనం కలిసి నామం చేయాలి. ఎందుకంటే ఒక రెపరెపలాడుతూ ఒకవేళ మనసు ఊగులాడుతున్నా రెండోవాడు గట్టిగా ఉంటే ఆ గాలి వీడిని కూడా లాక్కొచ్చేస్తుంది. సజ్జన సాంగత్యంలో అంత గొప్పదనం ఉంది. దాన్ని ఎలా పోల్చారంటే, ఉత్తదారాన్ని ఎవరు మెల్ల వేసుకోలేము. ఉత్తదారాన్ని మెల్ల వేసుకుంటామా? వేసుకోం. కానీ కొన్ని పూలు కలిసేదానికి, దాన్ని పూలు కలిసి ఏం చేసింది? దారాన్ని గుచ్చేసరికి దారం లేకుండా పువ్వులు లేవు అక్కడ. మన మాల కట్టాలంటే ఉత్తదారం అయితే మెల్ల వేసుకోలేవు, కానీ 4 పువ్వులతో కలిస్తే మెల్ల వేసుకోవడానికి, తల్లో పెట్టుకోవడానికి, ఇంకే దేనికైనా ఉపయోగపడుతుంది. అలాగే ఒక్క మనసు కొంచెం అటు ఇటు తిరుగుతున్నా వందలాది మంది, 10 మంది సత్సంగీలతో కూర్చుంటే భగవంతుని సన్నిధికి చేరడానికి ఏది దుర్లభం అనుకునేటువంటి వాడు కూడా సులభంగా మనకి అటువంటి అవకాశం కుదురుతుంది. అటువంటి సన్నివేశాన్ని మరి ఈనాడు తెచ్చిపెట్టుకోవట్లా మనం. తరతరాలుగా, యుగ యుగాలుగా మనకి భగవంతుడు ఇస్తూనే ఉన్నాడు. అప్పటి వాళ్ళు కూడా, మరి రాక్షసులు కూడా వేరే వేరే అవతారాల్లో వచ్చినప్పటికీ నల్లనయ్యని పట్టుకుందాం, కట్టేద్దాం, చేసేద్దాం, లాగేద్దాం ఏదో అనుకున్నప్పటికీ వచ్చినటువంటి వాళ్ళు కొద్దిసేపు అయినా ఆ నల్లనయ్యని, వారు చేస్తున్న బాల్యలీలల్ని చూస్తుంటే ఒక్కసారి మర్చిపోయి, అబ్బా నిజంగా జన్మ కలిగినందుకు ఇటువంటి ప్రభువుని చూడబట్టి కదా అని అనుకోకుండా ముందంచ వేయల. పూతన వేయలేదు, శకటాసురుడు వేయలేదు, మరి ఇటువంటి ఏది అఘాసురుడు వేయలేదు. వీళ్ళ అడుగులు ముందుకు వేయల. ఎందుకంటే ఆ మూర్తిలో అంత ఆనందం ఉంది, అంత సౌందర్యం ఉన్నది. మనం అనుకునే అందంలో ఉన్న సుందరం కాదు, అది సౌందర్యం. ఇది ఆత్మ సౌందర్యంతో కూడినటువంటి వాడు కృష్ణయ్య. అందరి కళ్ళల్లో ఉన్న అందరి కళ్ళ రేడు, ఇది అందరి కళ్ళల్లో భాషించేటువంటి వాడు. నా ప్రభు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలంటే ఊహాతీతము నీలీలా, ఊహాతీతము నీలీలా, ఊహాతీతము నీలీలా, ఊహాతీతము నీలీలా, మోహన రూప గోపాల, మోహన రూప గోపాల, కృష్ణ మోహన రూప గోపాల, మోహన రూప గోపాల, ఊహాతీతము నీలీలా, ఊహాతీతము నీలీలా, మోహన రూప గోపాల, మోహన రూప గోపాల, వలదని నిన్ను వారించు వారలా, వలదని నిన్ను వారించు వారలా, వలదని నిన్ను వారించు వారలా, వలదని నిన్ను వారించు వారలా, వదలక వెంట తిరిగెదవయ్యా, వలదని నిన్ను వారించు వారలా, వదలక వెంట తిరిగెదవయ్యా,
వెంట తిరిగెదవయ్యా వదలక వెంట తిరిగెదవయ్యా వేణువును దుచు వేడుక సేయగా వేణువును దుచు వేడుక సేయగా వేణువును దుచు వేడుక సేయగా వేణువును దుచు వేడుక సేయగా వేడిన వారికి దర్శనమియవు వేడిన వారికి దర్శనమియవు వేడిన వారికి దర్శనమియవు వేడిన వారికి దర్శనమియవు మోహన రూప గోపాల కృష్ణ మోహన రూప గోపాల అవని భారము అమితము కాగా అవని భారము అమితము కాగా అవతరించితివి ఎన్నిసారులో అవని భారము అమితము కాగా అవతరించితివి ఎన్నిసారులో అన్నిటికన్నా రూపమైనది అన్నిటికన్నా అపురూపమైనది అన్నిటికన్నా అపురూపమైనది 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 కన్నుల వ్యాందగు ఈనాటి రూపము కన్నుల వ్యాందగు ఈనాటి రూపము అన్నిటికన్నా అపురూపమైనది కన్నుల వ్యాందగు ఈనాటి రూపము కన్నుల వ్యాందగు ఈనాటి రూపము మోహన రూప గోపాల మోహన రూప గోపాల ఊహాతీతము నీలీలా ఊహాతీతము నీలీలా మోహన రూప గోపాల గోపాలానంద 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 గోపాల
భక్తవత్సల భగవానికి జై. ఊహించడానికి అంటే తలచడానికి, మనం అనుకోవడానికి కృష్ణుడు ఎంతవాడంటే ఎవరెంత అనుకుంటే అంతే. కానీ ఎంతవరకు అంటే మన భావనలోనే మధుర ఉన్నది, మన భావనలోనే బృందావనం ఉన్నది, మన భావనలోనే కృష్ణయ్య చందులు అరగిస్తూ ఉంటే యశోదమ్మ చిక్కం కట్టించిందంట. ఏమండి నందమహారాజు గారు మహారాజు గారికి లోటేముంటుంది, చక్క మీగడ వెన్న పూస అవంతా మూట కట్టిస్తే కృష్ణయ్య ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్న గోపాలరికి కృష్ణయ్య రావడం ఆలస్యం. మళ్ళా ఈ మాయా ప్రపంచంలో ఉండేవాడు కాదు, అలాగ గోవులు తొలుకుని అట్లా వెళ్ళిపోయి అందరూ కూర్చుని చుట్టూ చల్లులు ఆరగిస్తూ ఉంటే కృష్ణయ్యని మూట విప్పనిచ్చేవారు కాదట. కృష్ణబావా ఏం తెచ్చావు అని గోపాలందరూ అనుకుని, నాకు తెలుసులే నాకు ఇష్టమైన తెచ్చుంటావు అని అందరూ వెళ్ళి కృష్ణుడి మీద పడి, మరి నంద మహారాజు అయితే కృష్ణుడు మరి ఏంటి యువరాజు కదా, భయభక్తులు ఉండాలా, ఏమైపోయినాయి అక్కడ. అది భగవంతుడితో మనకున్న సంప్రదాయం అదండి. అక్కడ యువరాజు లేదు, అక్కడ గొప్పవాడు లేదు, ఎన్నో లీలలు చూపిస్తున్నాడు, భయం లేదు. అక్కడ ఏముంది, భక్తి దగ్గర స్వతంత్రం ఉంది. భక్తి దగ్గర స్వతంత్రం ఉంది. ఎటువంటి స్వతంత్రం, దేనికి పడితే దానికి ప్రపంచంలో అటువంటి మాటలకే కాదు, నాలికుందంటే తాటకులాగా మాట్లాడడానికి కాదు, మహాత్ముల గురించి అది కూడా దానికి కూడా నేర్పించాలి. తింటే రాదది, వింటే వస్తుంది. తింటే మాటలు రావు, వింటే మాటలు వస్తాయి. దృఢంగా చక్కగా పర్టిక్యులర్గా మన అర్థవంతంగా లోతట్టుగా మనస్సుల్ని స్పందించేలాగా అది వాళ్ళకి వచ్చింది. అక్కడ ఎందుకు వచ్చింది, కృష్ణుడి మాటే వినేవారు, కృష్ణుడు చెప్పినట్టే చేసేవారు. ఎంత స్వతంత్రం అంటే ఎటువంటి రాక్షసులు వచ్చినా భయం లేకుండా ఎవరొచ్చి జరిపిస్తున్నా కిట్నబా ఉన్నాడు మనకేం భయం లేదు, కిట్నబా ఉన్నాడు మనకేం భయం లేదు. అగాసురుని నోటిలోకి అలాగ వెళ్ళిపోయారు, మరి ఆ కొంగ రూపంలో వచ్చిన రాక్షసుల్లోకి అలాగ వెళ్ళిపోయారు, మరి తృణావర్తులు వచ్చినా అలాగే వెళ్ళిపోయారు. కానీ భయం ఎందుకు లేదు అంటే భయాలన్నింటి రూపమాపే కృష్ణయ్య ఉన్నాడని భయం లేదు వాడికి. మానవులకి భయం ఎక్కడ కలుగుతోంది, నీ నీడ చూస్తే నువ్వు భయపడుతున్నావు. ఎందుకంటే నీవంటే నీకు నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు, నీలో ఉన్నటువంటి అటువంటి తత్వస్తువుని నువ్వు శోధించట్లా, సాధన చేయట్లా. దాని గురించి నువ్వు ఒకసారి విచారణ చేయి. నీళ్ళే నువ్వు చక్కబెట్టుకో. నువ్వు ఇంకొక ఇల్లు చక్కబెట్టకల్లా, నీ ఇల్లు ముందు నువ్వు చక్కబెట్టుకో. ఈ ఇంటిని మనం పరిశుద్ధంగా ఉంచుకుందాం. బయట కాదు పూతలు, లోపల అంతఃకరణ పవిత్రత కావాలి. అంతఃకరణ పవిత్రత కావడానికి బయట ఉన్నటువంటి నీరు వాతావరణం కాదు, నీ యొక్క అనుష్ఠాన బలం కావాలి. అక్కడ మనకి మహాత్ములు చెప్పినటువంటి ఉపదేశించినటువంటి మహావాక్యాన్ని మహామంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ దానికి విచారణ అనేటువంటి నీరు పోస్తుండాలి. ఇప్పుడు విచారణ ఉంటేనే మంత్ర ఉపాసన శీఘ్రం వెళ్తుంది, గమ్యస్థానాన్ని చేరగలుగుతాం. అందులో అటువంటిది ఓం కృష్ణ కృష్ణాయ నమః, 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 ఓం కృష్ణాయ నమః, కృష్ణాయ నమః. అందరూ గట్టిగా అంటున్నారా? ప్రొద్దున అల్పాహారాలు చేసి వచ్చాం కదా మనందరం కదా. మరి అల్పాహారానికి తోడైంది ఇక్కడ ఆధ్యాత్మిక శక్తి. మనం ఎంతో గట్టిగా ఏదో పనికిరాని విషయాలు అని పిలుస్తామా లేదా? ఎవడో పారిపోతున్నాడని, పిల్లాడు అల్లరి చేస్తున్నాడని మరి అలా కేకలు వేసేవాళ్ళం దేవుడి కోసం. ఓయ్ అని వస్తాడు కదా పిలిస్తే కదా. మరి మన నల్లనయ్య, మన కుల దీపం, మన హృదయపు వెలుగు,
మన చిన్నారి తండ్రి మన విడిచిపెట్టి ఎప్పుడు లేడు. మనం ఆయన్ని పట్టుకోలేమని మన్నే ఆయన పట్టుకుని ఉన్నాడు. మనది మార్జాల కిషోర్ అన్యాయం, మరకట కిషోర్ అన్యాయంగా. అలాంటి పెద్ద పెద్ద మాటలు మనకొద్దు. మన మార్జాల కిషోర్ అన్యాయం అంటే తల్లి పిల్లల్ని ఎన్ని చోట్లైనా తిప్పుతుంది, పన్ను గుర్తు కూడా పడకుండా. మనని కూడా మన తండ్రి, మన గురువులు మన చేతిని వారు పట్టుకుని ఎక్కడ కష్టం కలుగుతుందోనని ప్రపంచం అనేటువంటి వస్తున్న ఇబ్బందులకి పడకుండా ఎప్పటికప్పుడు బోధ ద్వారా అందచేస్తూ మనని చక్కటి వాతావరణానికి తీసుకెళ్తున్నారు. అటువంటి అదృష్టం కలిగింది మనకి. కానీ కాలము చాలా తొందరగా వెళ్ళిపోతుంది కదా, అయిపోయింది, ఇచ్చిన సమయం అయిపోయింది మనకి. అయినా ఎంత కావాలి చెప్పాను కదా, సూక్ష్మమని. చాలు, ఆ సూక్ష్మం ఇప్పుడు పని చేయాలి కదా. విత్తనం ఎంత ఉంటుంది, చెట్టు చాలా పెద్దది అవ్వచ్చు, మళ్ళీ ఇంకో చెట్టే కావాలి అనుకున్నప్పుడు విత్తనం కావాలి. కానీ చెట్టు ఒక్కడే పట్టుకుంటే చాలా కష్టం అవుతుంది. అందుకని విత్తనం చిన్నగానే ఉంటుంది, కానీ పంట చాలా అప్పుడు బాగా పడుతుంది. కాబట్టి మనకి మహాత్ములు ఇచ్చినటువంటి అటువంటి ఉద్దేశం మేరకు, చక్కగా సూచన మేరకు, ఆ సూచనా మంత్రం ద్వారా మనం అటువంటి అదృష్టాన్ని మన జీవితాన్ని పండించుకుందాం. మరి ఎందుకంటే 4 నెలలు అయింది, క్షమించాలి, రాలేకపోయాను. ఎందుకంటే నాకు పుట్టిల్లు లాంటిది స్వామి సన్నిధి. మరి అలాంటిది రావాలి, పక్కనే ఉన్నాను. కానీ ఏదో కార్యక్రమాలు, అటు పరిగెత్తను ఇటు పరిగెత్తను, ఇంకా ఇది ఈ మాత్రం కూడా రాగలుగుతానని నేను అనుకోలేదు. కానీ అనుకోకుండా గురుదేవులు తెచ్చుకున్నారు. ఈ మాత్రం అదృష్టం కలిగింది నాకు అనుకుంటున్నాను. కానీ ఇంకోటి అనుకున్నాను, పొద్దుట చెట్టుకుని అనిపించింది, ఫలశ్రుతి ఉంటుంది కదా, పూజంతా ఎంత చేసినా ఆఖరణ సంకల్పానికి తదాస్తు 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 అని ఫలశ్రుతి ఉంటుంది కదా. ఓహో, చివరి 4 రోజుల్లో వెళ్తున్నాను, ఫలశ్రుతిని మనకి ఫలితం వస్తుందన్నమాట. వెళితే ఆఖరిని వెళితే బాగా ప్రసాదం తీసుకురావచ్చు అని. ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి కదండి. అందుకని స్వామివారు నన్ను క్షమించి, స్వాములందరూ మీరందరూ కూడా మంచి సద్భావనతో మనందరం కలిసిమెలిసి ఆధ్యాత్మిక సాధనలో చక్కగా మనం ఏది ముందుకు సాగుదాం, వెనకాడేది లేదు. అటువంటి సత్పదార్థాన్ని అనుభవిద్దాం. అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని మహాత్ములు, గురువులు మనందరికీ ప్రసాదించాలని శిరసా ప్రణమిల్లుతూ, హరి ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం తత్సత్. పూజ్యపాదులు శ్రీ కాళీ వరప్రసాద్ మాతాజీ వారు ఈ గంట సమయము మనం ఎక్కడున్నాము అంటే, తల్లి ఒడిలో పసిపిల్లవాడు ఉంటే వాడి ఆనందమే ఆనందం, వాడికి ఏమీ ఇక ప్రపంచం ఏమీ తెలియదు, ఆనందంలో మునిగిపోతాడు. అదేవిధంగా మాతాజీ వారు మాతృప్రేమ హృదయులు. వారు ఏ మాట చెప్పినా, లేకపోతే వారిని దర్శించినా, వారిని చూసినా చాలు, ఆ తన్మయత్వం అనేటువంటిది వారి హృదయం నుంచి ఉప్పు పొంగుతుంటుంది. అదిగాక మాతాజీ మహాత్ములన్నా, భక్తులన్నా మహా అమోఘమైనటువంటి వాత్సల్యము. వారి ఆశ్రమంలో 15 సంవత్సరాలకు ముందు ఒక కార్యక్రమం జరిగింది, పెద్ద కార్యక్రమం. ఆ కార్యక్రమం పేరు మర్చిపోయాను నేను. అప్పుడు నేను కాశీలో ఉండేవాడిని. ఆ కార్యక్రమానికి వచ్చాను అనమాట. వస్తే మాతాజీ, ఎవరు స్వామీజీ వచ్చినా సరే స్వయంగా మాతాజీ వచ్చేసేవారు. వచ్చేసి ఆ స్వామీజీని ఆహ్వానించిన వాళ్ళు కాదు, మామూలుగా వచ్చిన వాళ్ళని కూడా వచ్చేది, మళ్ళీ తీసుకెళ్ళేది, ఆ స్టేజ్ మీద కూర్చోబెట్టి తరువాత వాళ్ళకి మజ్జిగ కానీ ఏదైనా కూల్ డ్రింక్ కానీ ఇవ్వాలంటే మాతాజీ స్వయంగా పల్లెల్లో తెచ్చేసేది స్వాముల దగ్గరికి, ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ దగ్గరికి తెచ్చి మాతాజీ ఇచ్చేది.
ఇస్తే మరి అదంతా ఏ విధంగా ఎట్లాగ జరుగుతుంది అంటే ఆ ప్రేమే దానికి కారణం అన్నమాట. లేకపోతే వందల మంది ఉన్నారు సేవ చేసేవాళ్ళు, కానీ స్వయంగా మాతాజీ అందరికీ అవన్నీ ఇచ్చేది. మళ్ళీ మేము ఆ సాధులు కూడా అవి తీసుకుంటే లేదు లేదు ఇందులో పెట్టానని మళ్ళీ తీసుకుని పోయి అటువంటి ప్రేమ దీని అందరికీ కారణం ఏమిటయ్యా అంటే ప్రేమే, ఆ మాతృ ప్రేమ అనేటువంటిది. అట్లా కాకపోతే మాతృదేవతలు పిల్లలకి సేవ చేయగలరా? చిన్నపిల్లలు ఉన్నారంటే అన్నీ మలమూత్రాలు అన్నీ మొత్తం ఒక సంవత్సరం 2 సంవత్సరాల వరకు అవన్నీ చేస్తూ ఉన్నారు అంటే ఎట్లా చేయగలుగుతున్నారు అని అంటే ఆ ప్రేమ కారణంగానే చేయగలుగుతున్నారన్నమాట. అటువంటి మాతృస్వరూపులైనటువంటి పూజ్యపాదులు మాతాజీ వారు రావడమే చాలా విశేషము. వారి యొక్క దర్శన స్పర్శన సంభాషణలు మనకు లభించడం ఎంతో ధన్యంగా భావిస్తున్నాము. ఇటువంటి ఈ కార్యక్రమాల్లో పాల్గొని వారి అమూల్యమైనటువంటి గానము, అదేవిధంగా ఉపన్యాసము, ఆశీర్వాదము, దర్శనము ఇవన్నీ మనకందరికీ కలిగించినందుకు గాను మాతాజీ వారి పాదపద్మములకు హృత్పూర్వక నమస్కారములు. ఇప్పుడు పూజ్యపాదులు శ్రీ స్వామివారి యొక్క అమూల్యమైనటువంటి ఆశీర్వాద ప్రవచనంతో శాంతి మంత్రాలతో మన కార్యక్రమాన్ని సమాప్తం చేసుకుందాము. ఓం తత్సత్. ఓం అందరూ ఒక్కసారి ఓంకారాన్ని తన్మయంగా గానం చేయండి. ఓ ఓం యుక్తాహార విహారాయ వివిక్త స్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః.